క్లయింట్ కన్సల్టేషన్ మరియు హ్యాండ్లింగ్ మీద ఈ ట్రైనింగ్కు స్వాగతం. ఈ ట్రైనింగ్ ముగిసే సమయానికి మీరు క్లయింట్ గోళ్లను గమనించి క్లయింట్ ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియకు వెళ్లాలా వద్దా అని నిర్ణయించగలుగుతారు. ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియలో మీరు ముందుగా క్లయింట్ గోళ్లను గమనించాలి. ఆపై మీరు ప్రీ ట్రీట్మెంట్కు వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. క్లయింట్ గోళ్లలో ఏమి గమనించాలనేది మనం నేర్చుకుందాం. ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియలో మీరు పరిశీలించిన విషయాలను క్లయింట్ రికార్డ్ కార్డులో రికార్డ్ చేసినట్లుగా నిర్ధారించుకోండి. మీరు గోరు ఆరోగ్యంగా ఉన్నదా లేదా అనారోగ్యంగా ఉన్నదా అని గమనించాలి. గోరు వ్యాధులు మరియు సంక్రామ్యతల గురించి ధృవీకరించుకోవడానికి ముందుగా మీరు గోటి యొక్క ప్రాథమిక నిర్మాణం గురించి తెలుసుకోవాలి. కాస్మెటాలజిస్టులకు గోరు రుగ్మతలు మరియు వ్యాధులపై పూర్తి అవగాహన ఉండాలి. తద్వారా వారు సెలూన్లో చికిత్స చేయలేని పరిస్థితులు గుర్తించగలరు. తమను మరియు ఇతర క్లయింట్లను సంరక్షించడానికి సంక్రామిక పరిస్థితులను గుర్తించగలుగుతారు మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచించే పరిస్థితులను గుర్తించగలరు మరియు వైద్యుడిని సంప్రదించమని క్లయింట్కు సలహా ఇవ్వాలి. గోరులోని ఏ భాగాలు పెరుగుదల, రక్షణ, గోరు ఆకారం ఇంకా పరిమాణానికి కారణం అవుతాయనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. మానిక్యూర్ పరీక్షకు ముందు మరియు పెడిక్యూర్ పాదాలకు చేసే చికిత్స చేసే సమయంలో గోరు దెబ్బతినకుండా నిరోధించడానికి ఈ పరిజ్ఞానం మీకు సహాయపడుతుంది. మానిక్యూర్ లేదా పెడిక్యూర్ చేసేటప్పుడు మీరు ప్రధానంగా గోటిపై పనిచేస్తారు. గోరు యొక్క సాంకేతిక నామం ఓనిక్స్. గోరు ఒక పారదర్శక పలక. ఇది వేళ్లు, కాలి ఇంకా గోటి కుదురు లేదా బెడ్ ని సంరక్షిస్తుంది. ఇది చర్మం యొక్క అనుబంధం. సాధారణంగా ఆరోగ్యకరమైన గోరు దృఢంగా అయితే అనువైనట్లు కనిపిస్తుంది. ఆరోగ్యవంతమైన గోరు ప్రకాశవంతంగా, మృదువుగా, ఎలాంటి గట్లు, గుంటలు లేదా పగుళ్లు లేకుండా మచ్చలు లేని ఉపరితలంగా ఉంటుంది. ఇది గులాబీ రంగు, గోరుపైన తెల్లగా ఇంకా అపారదర్శకంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు గోటి నిర్మాణాన్ని చూద్దాం. గోటి యొక్క కనిపించే ఈ భాగాన్ని గోరు తలం అని అంటారు. అంచు అనేది గోరు తలం చివరి భాగం. ఇది వేలు లేదా కాలివేలు చివరి వరకు ఉంటుంది. గోరు గాడి, సందు అనేవి గోరు ఇరువైపులా ఉండే చీలికలు లేదా మార్గం పెరిగే కొలది దానిపై కదులుతుంది. క్యూటికల్ లేదా ఎపోనిచియం అనేది గోరు యొక్క అడుగు భాగంలో ఓవర్లాప్ అయ్యే చర్మం. పెరియోనిచియం అనేది నెయిల్ ప్లేట్ ను ఇరువైపులా కప్పి ఉంచే చర్మం. హైపోనిచియం అనేది నెయిల్ ప్లేట్ ఇంకా చేతివేళ్ల మధ్య ఉన్న ప్రాంతం. గోరు గోడ గోరుకు రక్షణ కల్పిస్తుంది. గోరు బెడ్ అనేది చర్మం యొక్క భాగం. దీనిపైన నెయిల్ ప్లేట్ ఉంటుంది. మ్యాట్రిక్స్ కొత్త కణాలు ఏర్పడతాయి మరియు అవి ముందుకు కదులుతాయి. అవి ఫ్రీ ఎడ్జ్ ను రూపొందించే వరకు గోరు బెడ్ పై గట్టిపడతాయి. గోరు యొక్క బేస్ వద్ద అర్ధచంద్రాకారంలో లూనులా ఉంటుంది. మీకిప్పుడు గోరు యొక్క ప్రాథమిక నిర్మాణం తెలుసు. ఇప్పుడు గోళ్లకు వచ్చే వ్యాధులు మరియు రుగ్మతలను మనం చూద్దాం. గోరు వ్యాధి లేదా ఓనికోసిస్ అనేది గోరు యొక్క వ్యాధి లేదా వైకల్యం. గోరు వ్యాధులు ప్రత్యేకమైన వర్గీకరణను కలిగి ఉంటాయి, ఎందుకంటే వాటికి స్వంత సూచనలు మరియు లక్షణాలు ఉంటాయి. ఇవి ఇతర వైద్య పరిస్థితులకు సంబంధించినవి కావచ్చు. మనమిప్పుడు కొన్ని గోరు వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఓనిచియా అనేది నెయిల్ మ్యాట్రిక్స్ వాపు. తరువాత సహజ నెయిల్ ప్లేట్ తొలగించబడుతుంది. ఓనికోసైప్టోసిస్ అనేది గోరు లోపల పెరగడం. గోరు చుట్టూ ఉన్న సజీవ కణజాలంలోకి గోరు పెరుగుతుంది. ఓనికోలిసిస్ అనేది నెయిల్ బెడ్ నుండి నెయిల్ ప్లేట్ను తొలగించకుండానే పైకి లేవడం జరుగుతుంది. సాధారణంగా గాయం ఫలితంగా ఇది ఏర్పడుతుంది. ఓనికోమాడిసిస్ అనేది నెయిల్ బెడ్ నుండి నెయిల్ ప్లేట్ నుండి వేరుపడటం మరియు పడిపోవడం జరుగుతుంది. పారోనిచియా అనేది
గోరు చుట్టూ ఉన్న కణజాలాలు బ్యాక్టీరియా సంక్రామ్యత వల్ల ఎర్రబడటం, చీము మరియు వాపు సాధారణంగా పక్క చర్మం మడతలో కనిపిస్తాయి. ఓనికోమైకోసిస్ అనేది సహజ నెయిల్ ప్లేట్కు సోకే ఫంగస్ సంక్రామ్యత. టీనియా పెడిస్ అనేది పాదాల ఫంగల్ ఇన్ఫెక్షన్. కాస్మెటాలజిస్ట్గా మీరు బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి నెయిల్ సర్వీస్లను ఎన్నడూ అందించరాదు. ఇంటి యొక్క గోళ్లను గమనించేటప్పుడు గాయాల పాలైన గోర్లు అంటే బ్రూయిజ్ నెయిల్స్, ఎగ్షెల్ నెయిల్స్, బ్యూజ్ లైన్స్, హ్యాంగ్ నెయిల్, ల్యూకోనిచియో స్పాట్స్, ఓనిచోరెక్సిస్, నెయిల్ టెరిజియం, రిడ్జెస్, పిన్సర్ ట్రంపెట్ గోరు అంటే పిన్సర్ ట్రంపెట్ నెయిల్, రంగు మారిన గోర్లు అంటే డిస్కలర్డ్ నెయిల్స్ మరియు ఓనికోఫాగి గోళ్లు కొరకడం వంటి గోరు రుగ్మతలను చూడాల్సి ఉంటుంది. మీరు గమనించిన తర్వాత క్లయింట్కు గోరు వ్యాధి, అంటువ్యాధులు లేదా రుగ్మత ఉంటే మీరు కనుగొన్న దానిని క్లయింట్తో పంచుకోండి. తద్వారా క్లయింట్ చికిత్స కోసం వెళ్ళడానికి నిర్ణయించుకోవచ్చు. మనం క్లయింట్ కన్సల్టేషన్ మరియు హ్యాండ్లింగ్ మీద ఈ ట్రైనింగ్ యొక్క ముగింపుకు చేరుకున్నాం. ఈ ట్రైనింగ్ ముగిసే సమయానికి మీరు క్లయింట్ గోళ్లను గమనించి క్లయింట్ ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియకు వెళ్లాలా వద్దా అని నిర్ణయించగలుగుతారు.